చికెన్ కీమా చేయనా? ఓకే అమ్మా. సరే ఫ్రెండ్స్, ఈరోజు కిచెన్లోకి వెళ్ళి చికెన్ కీమా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పెనం పెట్టి దాని మీద 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఏంటమ్మా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎలా తయారు చేస్తారు? అల్లం వెల్లుల్లి బాగా క్లీన్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని చిన్న పసుపు వేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే కూడా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి ఈ ఆయిల్లో. ఓకే ఓకే అమ్మా. అరే ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా ఎలా చేయాలో. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో చికెన్ కీమా వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి కొంతసేపు చిన్న సాల్ట్ వేసి కొంతసేపు మూత పెట్టి మగ్గబెట్టాలి. పసుపు ఇవన్నీ వేసి కొద్దిగా సేపు ఒక 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇదిగో ఇలా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు దీన్ని మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇదిగో ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, సరిపడినంత కారం, ఎవరు ఈ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. స్పైసీ తినేవాళ్ళు స్పైసీగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. మనం మగ్గడం కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా పసుపు కాదు ఉప్పు, మళ్ళీ ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత కావాలి మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, దీన్ని ఒక 2 సెకండ్స్ వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్, ఎందుకంటే ఆల్రెడీ మనం మగ్గబెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మూత పెట్టుకోవాలన్నమాట. ఇంకో 2 సెకండ్స్ అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. కొద్దిగా ఇదంతా మునిగే వరకు వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసి మూత పెట్టుకొని వాటర్ అంతా ఇదయ్యే వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా మరిగాక కావస్తే హైలో పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఆయిల్ మొత్తం తేలింది కాబట్టి కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకోవడమే. గుమగుమలాడే చికెన్ కీమా రెడీ. దీన్ని రైస్తోని తినచ్చు, చపాతీ వాటితో కూడా తినచ్చు. అబ్బా, ఎంత గుమగుల స్మెల్ వస్తుందో. అబ్బా ఎంత టేస్టీగా ఉందో. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా చికెన్ చేయొచ్చు కదమ్మా. సరే అమ్మా, కొంచెం డిఫరెంట్ చేయొచ్చుగా చికెన్ కీమా. ఓకే అమ్మా. సరే ఫ్రెండ్స్, ఈరోజు కిచెన్లోకి వెళ్ళి చికెన్ కీమా ఎలా చేయాలో చూద్దాం.